హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ధనాధన్ ఫ్యామిలీ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మెంతి కూర చికెన్ కర్రీ చేస్తున్నాను. అది కూడా మట్టి కుండలో చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంట్లో పిల్లలకి అసలు నచ్చిద్దో లేదో అనుకున్నాను. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తిన్నారు. దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మెంతి కూరని పెద్ద సైజు కట్ట ఒకటి తీసుకున్నాను. చిన్నవి అయితే 2 తీసుకోవచ్చు. కేజీ చికెన్కి టేస్ట్ తగ్గట్టు ఉప్పు, ఒక 3-4 స్పూన్లు కారం, పసుపు వేసి అదంతా చికెన్కి పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మట్టి కుండ పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్లో జీలకర్ర వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జీలకర్ర వేసుకుంటే. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. 2 వేసుకున్నాను. మీడియం సైజు కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ మంచి కలర్ వచ్చేదాకా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మెంతి కూరను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మెంతి కూర వేసుకున్నాను. మెంతి కూర ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే చేదుగా ఉంటుంది కదండి. మెంతి కూర ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత టమాటా ఒకటి వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో పచ్చి వాసన పోయేదా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగ కలుపుకొని మూత అది పెట్టేసుకున్నాం అనుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చికెన్లోంచి వాటర్ వస్తుందండి. వాటర్కి చికెన్ అయితే బాగా ఉడికిద్ది. ఇలా మధ్యలో తిప్పుకుంటా ఉండాలి గంటి పెట్టి. ఇదిగోండి చికెన్ అయితే బాగా ఉడికిందండి. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూన్ వేసుకొని చికెన్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుంటాం. అంతే ఫ్రెండ్స్, మెంతి కూర చికెన్ కర్రీ అయితే రెడీ అయ్యింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.